ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. సో నేను యాక్చువల్లీ మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మన ఛానల్ బుక్ మై ప్రాఫిట్ అనే ఛానల్ ఈ మధ్య రీసెంట్గా పెట్టాను యాక్చువల్లీ. సో నేను ట్రేడింగ్లో స్టార్ట్ అయ్యి ట్రేడింగ్లో ఎలా స్ట్రగుల్ అయ్యాను, ఎంత లాస్ అయ్యాను, సో ట్రేడింగ్ నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది, సో ఇప్పటికి నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నానా లేదా అనేది ఈ వీడియో కాదు, నెక్స్ట్ మనం తెలుసుకుందాం. సో ట్రేడింగ్లో నేను పర్సనల్గా ఫేస్ చేసిన కొన్ని థింగ్స్ అంటే నాకు అనిపించింది ఏంటంటే వీటిని తర్వాత బిగినర్స్ కానీ తర్వాత ఒక మీడియం లెవెల్లో ట్రేడింగ్ చేసి కొంచెం లాస్ అయిన వాళ్ళకి కానీ వీళ్ళందరికీ తెలియచేయాలి. సో ఇప్పుడు కొత్తగా ట్రేడింగ్ని కెరియర్గా తీసుకొని ట్రేడింగ్లోకి వస్తారు కొందరు, జాబ్స్ మానేసి లేదంటే అప్పులు చేసో లేదా లోన్లు పెట్టుకోను ట్రేడింగ్లో త్వరగా డబ్బులు సంపాదించుకోవాలనేది చాలా రీజన్స్ వల్ల ట్రేడింగ్లోకి వస్తాం మనం. సో ప్రతి ఒక్కరు వచ్చేది ట్రేడింగ్లోకి స్టాక్ మార్కెట్లో ఈజీగా మనీ అని చేసుకుని నేను ఒక మైండ్ సెట్ని పెట్టుకొని మనం వస్తాం. సో యాక్చువల్గా వచ్చిన తర్వాత మనకి ఏం జరుగుతుంది, మళ్ళీ తర్వాత ఒక 1 year తర్వాత, ఒక 2 years తర్వాత, 3 years తర్వాత మనం ఎలా రియలైజ్ అవుతాం అనేది అది నేను పర్సనల్గా రియలైజ్ అయ్యాను కాబట్టి ఈరోజు మీకు డైరెక్ట్ వచ్చి ఒక వీడియో చేసి మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అంటే నేనేం రియలైజ్ అయ్యేది కాదు, నాలాంటి ఎంతోమంది బిగినర్స్, నాలాంటి ఎంతోమంది ట్రేడింగ్ని ఒక కెరీర్గా తీసుకొని వచ్చిన వాళ్ళు ఎలా స్ట్రగుల్ అయ్యానో అది మీరు అవ్వకూడదు, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ముందుగానే అలర్ట్ అవుతారనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ అయ్యానో అవన్నీ మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో నచ్చితేనే చేసుకోండి, నచ్చకపోతే చేసుకోవద్దండి. సో వీడియోలో ఫర్దర్గా మీకున్న థాట్స్, మీకున్న ఐడియాస్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు తీసుకునే ప్లాన్స్ కానీ స్ట్రాటజీస్ కానీ, సో మీరు బిగినర్స్ ఎక్స్పీరియన్స్ ఎంత ఎర్న్ చేశారు, ఎంత ప్రాఫిట్స్ అండ్ లాసెస్ కూడా మీరు అనేది మనకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉండొచ్చు. సో ఫ్రెండ్స్ నేను ఫస్ట్ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ట్రేడింగ్ అనేది ఒక కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్ కాదండి. చాలామంది నా ఫ్రెండ్స్ చాలామంది ట్రేడింగ్ అనేది ఒక గేము, ఇది ఒక కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్, ఇది ఒక గేము, బిగ్ ప్లేయర్స్ లైక్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ప్లే చేస్తారు మనతో, మన మనీ అంతా తీసుకుపోతారని చాలామంది చెప్పారు. నేను ఫస్ట్లో ఒక మైండ్ సెట్లో పెట్టుకోను. సో జాబ్ మానేసి ట్రేడింగ్లోకి వచ్చి త్వరగా క్విక్గా మనీ అని చేసుకోవాలని ఒక మైండ్ సెట్ ఉండేది నాలో. సో నేను ఎప్పుడైతే ట్రేడింగ్లోకి వచ్చానో ఫస్ట్ థింగ్స్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడు స్టాప్ లాస్ పెట్టి ఏ రోజు ట్రేడింగ్ చేయలేదు. అప్పుడు నాకు చార్ట్స్ అనాలిసిస్ చేయడం తెలియదు, చార్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, క్యాండిల్స్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, తర్వాత పోతే వాటిల్లో ఎటువంటి ఇండికేటర్స్ వాడాలి, ఏమేమి చూడాలి ఏమీ తెలియదు. ట్రేడింగ్లోకి వచ్చాను, డైరెక్ట్ బిగ్ క్యాపిటల్తో వచ్చేసి ట్రేడ్ తీసుకున్నాను. ఏదో మనకు ఎవరో ఈ టెలిగ్రామ్ ఛానల్లో చెప్తారు, ఈ కాల్ తీసుకోండి, ఆ పుట్టు తీసుకోండి, ఇది తీసుకోండి, వాళ్ళు చెప్పడం నేను తీసుకోవడం అది వెళ్ళిపోవడం. అసలు ఎందుకు నేను లాస్ వచ్చింది, ఎందుకు ఈరోజు నాకు ప్రాఫిట్ వచ్చిందనే ఒక రీజన్ నా దగ్గర ఉండేది. సో ట్రేడింగ్లో ప్రతి ఒక్కరూ మీరు ట్రేడింగ్ అనేది కెరీర్గా ఎంచుకున్నప్పుడు, ట్రేడింగ్లో డబ్బులు సంపాదించుకోవాలనుకున్నప్పుడు 9 to 5 జాబ్ అనేది ఇప్పుడు నాకు రియలైజ్ అవుతున్నది ఏంటంటే 9 to 5 జాబ్లో మనీ ఎర్న్ చేయడం చాలా ఈజీ ట్రేడింగ్లో కంటే. ట్రేడింగ్లో డబ్బులు ఎర్న్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 9 to 5 జాబ్ అనేది నేను అందరికి మీకు చెప్పేది ఏంటంటే 9 to 5 జాబ్ నేను తక్కువ చేసి మాట్లాడలేదు. ఏంటంటే మనకు తెలియకుండా ట్రేడింగ్లోకి వచ్చి లాస్ అవ్వి మళ్ళీ రియలైజ్ అయ్యి చాలామంది చూశాను నేను. చాలామంది ఫ్రెండ్స్ కానీ న్యూస్లో కానీ మన పేపర్స్లో కానీ టీవీలో కానీ చాలామంది ట్రేడింగ్లో లాస్ అయిపోయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయి సూసైడ్ చేసుకుని చాలా ఉన్నాయి. అంటే అంత రేంజ్కి మనం పోవద్దు. ఇంకోటి ఏంటంటే అప్పులు తెచ్చి మనం ట్రేడింగ్ ఏ రోజు చేయదు ఫ్రెండ్స్. అప్పులు తెచ్చి కానీ లోన్లు తీసుకొని కానీ బంగారం తాకట్టు పెట్టి దాన్ని చేసి ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తెచ్చి ట్రేడింగ్ ఏ రోజు చేయదు. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ట్రేడింగ్ కెరీర్గా ఎంచుకున్నప్పుడు క్విక్గా మనీ ఎర్న్ చేసుకోవడం అనే థాట్ మీ మైండ్లో తీసేయండి. త్వరగా మనీ ఎర్న్ చేయాలనే ఒక థాట్ మీ మైండ్లో వద్దు. ఫస్ట్ నేను ట్రేడింగ్ అంటే ఏందో నేర్చుకోవడానికి మీరు ప్లాన్ చేయండి. ఫస్ట్ థింగ్ మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఒకటి స్టాప్ లాస్ పెట్టి ట్రేడింగ్ చేయండి. స్టాప్ లాస్ పెట్టి ఏ రోజు ట్రేడింగ్ చేయొద్దు. అది ఈవెన్ మీరు ఒక లాట్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ కానీ, సెన్సెక్స్ కానీ, ఏది ఒక్క సింగిల్ లాట్ తీసుకున్నా
ఒక స్టాప్ లాస్ అనేది పెట్టేదానికి మీ మైండ్ని అలవాటు చేసుకోండి. యాక్చువల్లీ ఈ ట్రేడింగ్ అనేది కంప్లీట్గా మన మైండ్ మీద డిపెండ్ ఉంటుంది. ఇది ఒక మైండ్ గేమ్. సో ఫస్ట్ థింగ్, వితౌట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ అనేది ఎప్పుడు చేయొద్దు. ఇంకోటి ఏంటంటే, ట్రేడింగ్ ఒక టైం పాస్ మాత్రం చేయొద్దు. ఏదో ఒక డబ్బులు ఉంది, ఒక 1 lakh ఉంది, 2 lakhs ఉంది, ఏదో ట్రై చేద్దామని దాన్ని మాత్రం చేయొద్దు. ట్రేడింగ్లో నేను నేర్చుకోవాలి, మనీ ఎర్న్ చేయాలి, ఈవెన్ సడన్ లాస్ వచ్చిన తర్వాత కూడా ట్రేడింగ్ చేయాలని ఒక మైండ్ సెట్తో ఉంటే మాత్రమే ట్రేడింగ్ చేయండి. ఇంకోటి ఏంటంటే, చార్ట్ అనాలిసిస్ అనేది లేకుండా, ట్రేడింగ్ గురించి తెలుసుకోకుండా, ఎవరో ఏదో చెప్పారు, టెలిగ్రామ్లో ఏదో కాల్ ఇచ్చారు, పుట్ ఇచ్చారు, ఏదో తీసుకుందామని అటువంటి ట్రేడింగ్ అనేది ఎక్కువ రోజులు నిలబడదు ఫ్రెండ్స్. అలాంటి ట్రేడింగ్ ఎప్పుడు చేయొద్దండి. ఫస్ట్ థింగ్, మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతానే మీరు మార్కెట్కి, మన జాబ్కి మనం ఎలా రెడీ అయ్యి వెళ్తామో, మార్నింగ్ లేసి మనం ఫ్రెష్ అప్ అయ్యి జాబ్కి ఎలా రెడీ అవుతామో, సో ట్రేడింగ్ కూడా ఒక డిసిప్లిన్గా చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ లేసి, ఇది ఒక జాబ్. మనము జాబ్ చేయడానికి ఒక డిగ్రీ క్వాలిఫికేషను, ఒక ఇంజనీరింగు, సమ్ క్వాలిఫికేషన్ తీసుకొని ఇంత స్టడీ చేసి మనం జాబ్ చేయడానికి వెళ్తాం. అలాంటిది స్టాక్ మార్కెట్లో lakhs, crores ఎర్న్ చేయడానికి మనం వచ్చినప్పుడు దీంట్లో ఎంత స్టడీ చేసి మనం రావాలి. సో అది మీరు అందరు తెలుసుకోవాలి యాక్చువల్లీ. సో నేను అవన్నీ తెలుసుకోకుండా ట్రేడింగ్లోకి వచ్చాను. సో నేను ఫేస్ చేసిన కొన్ని ఛాలెంజెస్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, ఒకటి, స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ అనేది చేయొద్దు. ఇంకొకటి, ట్రేడింగ్లో పేషెన్స్ అనేది, ఓపిక అనేది చాలా చాలా అవసరం. ఓపిక లేకపోతే ట్రేడింగ్కి మనం సెట్ అయ్యాం. ఇంకోటి ఏంటంటే, మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక కాల్ కానీ పుట్టు కానీ మనం ఏదో తీసుకుంటాం, మనకు ఒకసారి లాస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఓవర్ ట్రేడింగ్లోకి వెళ్ళిపోతాం. ఓవర్ ట్రేడింగ్ అనేది ట్రేడింగ్లో చేయకూడదు. ఒక ఓపికతో మార్కెట్ 9:15కి ఓపెన్ అయినప్పుడు మనకు ఒక రైట్ స్ట్రాటజీ ఉండాలి. రైట్ స్ట్రాటజీతో కరెక్ట్ టైంలో ఎంట్రీ అవ్వాలి, కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అవ్వాలి. మనకు క్విక్ డిసిజన్స్ అనేవి మనకు ట్రేడింగ్లో చాలా అవసరం. సో ఒకటి, స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేయొద్దు. రెండవది, చార్ట్ అనాలిసిస్ అనేది లేకుండా ఏ రోజు ఒక ట్రేడ్ తీసుకోవద్దు. ఇంకోటి, ఏదో ఒక టైం పాస్కో, ఏదో మన దగ్గర మనీ ఉంది, ఏదో ఒక మనీ వేస్తే మనకు మనీ వస్తుంది అనే ఒక ఆలోచనతో మీ ట్రేడింగ్లోకి రావద్దు. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఓవర్ ట్రేడింగ్ అనేది ట్రేడింగ్లో అస్సలు అవసరం లేదు ఫ్రెండ్స్. ఓవర్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా మనం బై ఎండ్ ఆఫ్ ద డే లాస్లోనే ఉంటాం. ఓవర్ ట్రేడింగ్ అనేది ఏ రోజు చేయొద్దు. ఇంకొకటి, మార్కెట్ కంప్లీట్గా ఓపెన్ అయిన తర్వాత 9:50కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో నేను చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, మార్కెట్ ఓపెన్ అవుతానే వేసేయడం. అది కాల్ పుట్ట, అది ఏ సైడ్ పోతుందో తెలుసుకోకుండా వేసేయడం. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పేషెన్స్గా చూడండి, మార్కెట్ని అప్ సైడ్ తీసుకెళ్తున్నారా, డౌన్ సైడ్ తీసుకెళ్తున్నారా, మార్కెట్ మూమెంట్ని తెలుసుకోండి ఫస్ట్. మార్కెట్ సెంటిమెంట్, ఇప్పుడు మార్కెట్ మనకు డౌన్ సైడ్ ఉందా, అప్ సైడ్ ఉందా అనే ఒక మార్కెట్ మూమెంట్ మనం తెలుసుకొని ట్రేడ్ చేయాలి. సో ఏ రోజు మార్కెట్కి అగైనిస్ట్గా ట్రేడ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనము ఎప్పుడు కాల్ సైడ్ వెళ్ళొద్దు. కాల్ను బై చేయడం కానీ, పుట్ను షేర్ చేయడం కానీ ఆ విధంగా మనం చేయకూడదు. మార్కెట్ ట్రెండ్తో పాటు మనం వెళితే మనకు అక్కడ మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో అది మీరందరూ తెలుసుకోవాలి. మార్కెట్ అగైనెస్ట్గా ఏ రోజు ట్రేడ్ చేయొద్దని ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, మీరు ఎనీ ట్రేడ్ తీసుకునేటప్పుడు మీ రిస్క్ ఎంతో, మీ రివార్డ్ ఎంతో మీరు ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ రిస్క్ రివార్డ్ అనేది మనం ఇనిషియల్గా బిగినింగ్ అప్పుడు మనకు అవి అర్థం కావాలి. అసలు రిస్క్ అండ్ రివార్డ్ అంటే ఏందో కూడా తెలియదు, స్టాప్ లాస్ అంటే ఏందో తెలియదు, ఎంట్రీ ఎక్కడ అవ్వాలి తెలియదు, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి తెలియదు. సో వీటన్నిటికి బెటర్ మీరు ట్రేడింగ్లోకి వచ్చే ముందు ఫ్రెండ్స్ ఇవన్నీ తెలుసుకొని, మీకు యూట్యూబ్ ఛానల్లో చాలా మంది ఉన్నారు. మన తెలుగులో కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. చాలామంది మంచిగా చెప్పారు. నేను కూడా ఈవెన్ అలాంటి ఛానల్స్ చాలా చూశాను, హిందీ ఛానల్స్ చూశాను, నేర్చుకున్నాను ఎన్నో. మామూలుగా ఆన్లైన్లో చాలా మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకొని, క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ నేర్చుకొని, వాటిలో ఎన్నో స్ట్రాటజీస్ ఉంటాయి. మీరు ఒక మంచి స్ట్రాటజీ ఎంచుకోండి, ఓపికతో నేర్చుకోండి, పేపర్ ట్రేడింగ్ చేయండి కొన్ని రోజులు, మినిమం 3 months, ఒక 1 month అని చేయండి ఫ్రెండ్స్. 1 month పేపర్ ట్రేడింగ్ చేయండి. 1 month పేపర్ ట్రేడింగ్ చేస్తే మీ మైండ్ అనేది కంప్లీట్గా ట్రేడింగ్కి అలవాటు అయ్యేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇనిషియల్గా నేను చేస్తుంది ఏంటంటే మిస్టేక్. సో ప్రాఫిట్ వస్తున్నప్పుడు ఎమ్మటే తీసేస్తాం.
ఒక 2000 3000 ప్రాఫిట్ వస్తే ఎమ్మటే తీసేస్తాం. అంటే మనం ఎన్ని లాట్స్ తీసుకున్నాము, మనం ఎంత ఎంత ప్రైస్ పెట్టాము, సో ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది మనకు అప్పుడు తెలియదు. స్టార్టింగ్లో మనకేదో గ్రీన్ కలర్లో ఒక 3000 4000 వస్తున్నాయి, ఎమ్మటే తీసేస్తాం. ఈవెన్ మనం ఒక 50,000 పెట్టున్నా కానీ మన డైరెక్షన్లో మార్కెట్ వెళ్తున్నా కానీ మనం ఒక 3000 2000 1000 రూపీస్ తీసిన రోజులు ఉన్నాయి. లాస్ వస్తుంటే మనం ఇంకా పైకి వస్తుంది, ఇంకా మనకు ప్రాఫిట్ వస్తుంది అని లాసు ఒక 50,000 లాస్ కూడా వెళ్ళిన రోజులు నేను చూసాను. వన్ షాట్లో ఎఫ్ఎన్ఓలో 90,000 లాస్కి వెళ్ళినా కానీ ఇంకా అలానే చూస్తూ ఉన్నా, ఇంకా పైకి వస్తుంది, అది జీరో అయిపోతున్నా కానీ లాస్ట్ మూమెంట్లో అయినా కొడుతుంది అన్నట్టు. అంటే కొన్ని హీరోస్ చాలా అబ్జర్వ్ చేశాను, కొన్ని 1 నుంచి 0.75 నుంచి కూడా వెళ్ళిపోతాయి. లాస్ట్ థర్స్డే అదే జరిగింది. బేసిక్గా లాస్ట్ థర్స్డే సిపిఐ డేటా వచ్చింది, అది పాజిటివ్గా వచ్చింది. సో సిపిఐ డేటా పాజిటివ్గా వచ్చినప్పుడు బ్లైండ్గా మనం న్యూస్ అనేది తెలుసుకొని, ఆ న్యూస్ తెలిసినా కానీ మనం వెయిట్ చేయాలి. మార్కెట్ ఒక రివర్సల్ తీసుకున్నంత వరకు మనం వెయిట్ చేయాలి. మనకు అక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ వస్తే కానీ మనం ట్రేడింగ్లో ఎంట్రీ అవ్వదు. సో బిగినర్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి స్టాప్ లాస్ లేకుండా ఏ రోజు ట్రేడింగ్ చేయొద్దు. ప్లీజ్ స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేయొద్దు. ఇంకొకటి ఓపిక లేకుండా ట్రేడింగ్ అనేది చేయొద్దు. ఓపికతో వెయిట్ చేయండి, ట్రేడింగ్ నేర్చుకోండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. తర్వాత పోతే మీ రిస్క్ రివార్డ్ ఏందో తెలుసుకోండి. మీరు తెచ్చిన మనీ ఇన్ కేస్ మనకు ట్రేడింగ్లో మనీ అనేది లాస్ అయితే మనకు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అన్నప్పుడు ఆ మనీ తీసుకురండి. చాలామంది చెప్పారు యూట్యూబ్లో, నేననే కాదు, ఇప్పుడు ఏదో నా యూట్యూబ్ వీడియోకి ఏదో లైక్స్ రావాలి, ఏదో కమెంట్స్ రావాలి, యూట్యూబ్ వైరల్ అవ్వాలని కాదు ఫ్రెండ్స్. నేను పర్సనల్గా ఫేస్ చేశాను. చాలామంది ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది లాస్ అయ్యి ట్రేడింగ్ క్విట్ చేసి జాబ్స్ చేసుకుంటున్నాను. సో మాకొద్దు ట్రేడింగ్ వెంకి, నువ్వు కావాలంటే నువ్వు నేర్చుకో. సో నేర్చుకొని ఇన్ కేస్ నువ్వు మంచిగా చేయగలిగితే మా అకౌంట్ మీకు హ్యాండిలింగ్ ఇస్తామంటారు ఫ్రెండ్స్. ఇంకొకటి, అకౌంట్ హ్యాండిలింగ్ అనేది ఏ రోజు వెళ్ళొద్దు. అకౌంట్ హ్యాండిలింగ్ నేను చెప్తున్నాను కదా, అకౌంట్ హ్యాండిలింగ్ అంటే మనం లాస్ అయిన మనీ రికవర్ చేసుకోవచ్చు, అంతేగాని మన ట్రేడింగ్ అనేది ఎప్పుడు నేర్చుకోలేము. అదొకటి ఫస్ట్ థింగ్. సో లాస్ని రికవర్ చేయాలనుకోవడం చాలా పొరపాటు. బట్ లాస్ని రికవర్ చేయొచ్చు. లాస్ని ఒక స్ట్రాటజీగా, ఒక ప్లాన్గా వెళ్తే లాస్ని రికవర్ చేయొచ్చు. చాలామంది యూట్యూబ్లో చెప్పారు, టెలిగ్రామ్స్లో చెప్తుంటారు లాస్ని రికవర్ మనం ఎప్పుడు చేయలేమని. బట్ నేను పర్సనల్గా బిలీవ్ చేసింది ఏంటంటే, లాస్ని రికవర్ చేయొచ్చు. బట్ నీకు ఒక ఓపిక, ఒక స్ట్రాటజీ, ఒక కన్సిస్టెన్సీ అనేది మన ట్రేడింగ్లో ఉంటే లాస్ని, ఇప్పుడు మనం ఒక 10 lakhs లాస్ అయి ఉంటాం. ఒక్కోసారి ఫ్రెండ్స్ మనకు లక్ అనేది కూడా ట్రేడింగ్లో చాలా అవసరం. లక్ ఉంటే ఒక హీరోలో మనం 10 lakhs ఈజీగా మనం తీసుకోవచ్చు. మొన్న థర్స్డే నిఫ్టీ ఎక్స్పైర్ రోజు మనకేం జరిగిందంటే, సిపిఐ డేటా పాజిటివ్ వచ్చింది యూఎస్లో. సో దానికోసం చాలా బాగా వెయిట్ చేశారు. సో నేను పర్సనల్గా ఏం చేశాను, సిపిఐ డేటా పాజిటివ్ వచ్చింది. నేను అన్ని రోజులు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నేను బ్యాంక్ నిఫ్టీ పైన చాలా వీడియోస్ చేశాను. ఎక్కడ ఎంట్రీ అయ్యా, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను అవన్నీ చేశాను. కొన్ని నా ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చూపించాను. సో నేను ఆ రోజు ఏం చేశానంటే, యాక్చువల్లీ యూఎస్ సిపిఐ డేటా కోసం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాము. ఆ రోజు పాజిటివ్గా వచ్చింది. పాజిటివ్గా వస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయింది. సో మన ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉందో అంతే వచ్చింది. సో నేను ఆ రోజు చార్ట్ అనేది చూడకుండా డైరెక్ట్ నేను అట్ ద మనీలో కాల్ వేసేసాను. అప్పుడు దాకా మన మార్కెట్ ఎలా ఉందంటే, మన మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 10-13 రోజుల నుండి మన మార్కెట్ కంప్లీట్లీ డౌన్ ట్రెండ్లో ఉంది. మన ఎలక్షన్స్ టైం కాబట్టి, మన ఎలక్షన్స్ టైం వల్ల మనం అనుకున్న కరెంట్ గవర్నమెంట్ రాదన్న ఒక ప్రొడక్షన్ ఉన్నది ఈ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి. ఎవ్రీడే వాళ్ళు హెవీ సేలింగ్ ఉన్నది. ఎవ్రీడే నేను ఎఫ్ఐడిఐ యాక్టివిటీ చూస్తే 6 o'clockకి ఎఫ్ఐఎస్ ఎవ్రీడే 2 lakhs crores మైనస్లో ఉంటుంది. 2000 crores నెగిటివ్, 1000 crores నెగిటివ్ ఎవ్రీడే ఉండేది. సో అప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు దాని ముందు రోజు మార్కెట్ కొంచెం రివర్స్ తీసుకొని పైకి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు అమిత్ షా గారు ఒక పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, నరేంద్ర మోడీ మనకు పీఎంగా ఉంటారని పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఆ రోజు ఒక్కసారిగా మార్కెట్స్ ఒక మంచి పుల్ బ్యాక్ అనేది ఇచ్చాయి. సో అప్పుడేమనుకున్నారంటే అందరూ డైలీ టైం ఫ్రేమ్లో తీసుకున్నప్పుడు మార్కెట్స్ పైకి వెళ్తుంది అనుకున్నారు. నేను మార్నింగ్ చార్ట్ అనాలిసిస్ చేయకుండా డైరెక్ట్ ఏం చేశారంటే, ఇంకా మార్కెట్ ఎలా అయినా పైకి వెళ్తుంది అని చెప్పేసి కాల్ సైడ్ వేసేసి, సో మార్కెట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 300 points కిందకు వచ్చింది ఫ్రెండ్స్.
నేను ఇంకా అదే డైలమాలో ఉన్నా. యాక్చువల్లీ నాకు తెలుసు స్టాప్ లాస్ నేను ఆ రోజు పెట్టలేదు, నేను ఏ రోజు స్టాప్ లాస్ పెట్టకుండా ఆడాను. సో ఒక లాస్ అనేది వచ్చిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. సో ట్రేడింగ్లో మన ఎమోషన్స్ ఎన్నో కంట్రోల్ చేసుకోండి. నేను చాలా ప్రెజర్ తీసుకున్నాను, జాబ్ మానేసి బయటకు వచ్చి ట్రేడింగ్ నేర్చుకొని, ఫస్ట్ నేర్చుకోకుండా ట్రేడింగ్లో దిగి లాస్ అయిపోయి తర్వాత అట్టే నేర్చుకోవాలి, ఒక ఇంటెన్సివ్తో దాన్ని నేర్చుకొని స్లోగా 1-2 ట్రేడ్లు తీసుకుంటూ స్లోగా ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ అలా వచ్చాను. సో ఇవన్నీ మీరు కాకూడదని నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్. ఫస్ట్ థింగ్, స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేయొద్దండి. ట్రేడింగ్ మీరు సీరియస్గా తీసుకుంటే నేర్చుకొని ట్రేడింగ్ రండి, పేపర్ ట్రేడింగ్ చేయండి, రిస్క్ రివార్డ్ ఏంటో తెలుసుకోండి. ట్రేడింగ్లో మన లాస్ రికవర్ చేయాలని ఓవర్ ట్రేడింగ్ మాత్రం ఏ రోజు చేయొద్దు. మార్కెట్ ఓపెన్ అయినంత వరకు వెయిట్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత ఏ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుందో ఆ డైరెక్షన్లో మనం వెళితేనే మనకు ప్రాఫిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం ఎక్కడి నుంచి పెరుగుతుంది, ఇంకెంత పెరగకూడదు, ఇంకా ఎంత పడిపోద్ది అని ఒక డైలమాలో ఉంటాం. నేను అలానే ఉన్నా. మార్కెట్ పడిపోతూ ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడు సెన్సెక్స్ ఒక్కోసారి నేను పర్సనల్గా చూసిందంటే ఆల్మోస్ట్ 1400 పాయింట్లు మార్కెట్ పడిపోయింది. 1000 పాయింట్స్ పడిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఎంత పడుతుంది మార్కెట్, ఇంకా పడదు, ఇంకా పెరుగుతుంది. అప్పుడు కాల్ తీసుకోవడం, బాగా పెరిగినప్పుడు ఇంకా ఎందుకు పెరుగుతుంది, ఇంకా పడిపోద్దని పుట్టు తీసుకోవడం. సో మనకు ఒక మార్కెట్లో ఒక చార్ట్ అనాలిసిస్ లేకుండా మీరు ఏ రోజు ట్రేడింగ్ చేయొద్దండి. సో నేను యాక్చువల్లీ బిగినర్స్కి కానీ మార్కెట్లో లాస్ అయిన వాళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే, ఓవర్ ట్రేడింగ్ లాస్ అయిన వాళ్ళు మేము ఏమనుకుంటామంటే ఓవర్ ట్రేడింగ్ చేయడం, ఈ రోజు కాల్స్ చేయడం, ఈ రోజు కాల్స్ చేస్తే మనకు ఒకసారి మన లాస్ ఇప్పుడు 10 lakhs లాస్ అయ్యంటే ఒక్క ఈ రోజు కాల్ మన లాస్ అంతా రికవర్ చేస్తుందని. ఎస్ చేస్తుంది, బట్ అప్పుడు వరకు మనం వెయిట్ చేయాలి. ఆ ఈ రోజు సక్సెస్ అవుతుందా లేదని నీకు ఒక చార్ట్ అనాలిసిస్ కావాలి. సో చార్ట్ అనాలిసిస్ ఉంటే నీకు ఈ రోజు సక్సెస్ అవుతుందో లేదో తెలుస్తుంది. సో అప్పుడు నీకు ఆ ఈ రోజు నీకు ఒక 10 lakhs కాదు 30 lakhs 1 crore కూడా లాస్ రికవర్ చేస్తుంది. మొన్న థర్స్డే నిఫ్టీ ఎక్స్పైర్ రోజు వచ్చింది. అది నిఫ్టీ ఎక్స్పైర్ రోజు మార్కెట్ ఆల్మోస్ట్ 22,300 నుంచి 22,040-30 రేంజ్కి వచ్చింది. అక్కడ నుంచి ఒకసారి 400 పాయింట్లు పైకి వెళ్ళింది. సో నువ్వు మార్కెట్లో ట్రావెల్ అయితే ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుందో నీకు తెలుస్తుంది. సో దానికి ముందు మనకు ఈ రోజు ఆ రోజు సక్సెస్ అవుద్దా లేదని ఎలా తెలుసుకోవాలంటే, దానికి ముందు ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్ వచ్చారు. మార్కెట్ని మంచిగా డౌన్లోకి వెళ్ళిన మార్కెట్ని, బికాస్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, మంచిగా డౌన్లోకి వెళ్ళిన మార్కెట్ని ఒక్కసారిగా 300 పాయింట్స్ పైకి తీసుకొచ్చారు. సో దానికి అర్థమైందంటే దాంట్లో ఎవరో బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఈవినింగ్ ఏం చేశారంటే, ఈవినింగ్ ఒకసారి పుట్ సైడ్ ప్రాఫిట్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఒక్కసారిగా కాల్ అనేది పైకి వచ్చింది, 400 పాయింట్లు ఒక్కసారి కొట్టింది. 22,250 ప్రీమియం నేను చూస్తుంటే 1.30లో ఉన్నది, అది ఒక్కసారిగా 160కి వెళ్ళింది. అప్పుడు మీరు ఒక 30 lakhs వేస్తే 30,000 వేస్తే 30 lakhs వస్తుంది. అలాంటి టైంలో మీ లాస్ని రికవర్ చేసుకోవచ్చు. బట్ దానికి మనం ఏం చేసాం, పేషెన్స్గా ఉండాలి. ఇంకోటి ఫ్రెండ్స్, స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేయడము, తర్వాత వితౌట్ స్టాప్ లాస్ లేకుండా ఏ రోజు ట్రేడ్ చేయొద్దు, ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు, పేషెన్స్ అనేది ఉన్నది. ఇంకోటి అనేది ఫెయిర్, మనకు ఈ ఫియర్ అనేది పోవాలి ఫ్రెండ్స్, భయం అనేది పోవాలి. మార్కెట్లో భయం అనేది పోయినప్పుడు మాత్రమే మనం డబ్బులు ఎర్న్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ నువ్వు అనాలిసిస్ చేసావు, నేను అనాలిసిస్ చేశాను. సో మార్కెట్ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ ప్యాటర్న్తో మార్కెట్ పైకి వెళ్తుందో నాకు తెలుసు, బట్ నాలో భయం ఉంది. ప్రీమియం అనేది ఒక 300-400 ఉంది బ్యాంక్ నిఫ్టీ, ఓ మై గాడ్ నేను తీసుకుంటే మా లాస్ వస్తుందేమో అని ఒక భయంతో ఉన్నప్పుడు మార్కెట్ ఆబ్వియస్లీ పైకి వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు మళ్ళీ రియలైజ్ అవుతాం, మార్కెట్లో మనం ఎంటర్ అయ్యి ఉంటే మనకి ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చింది. సో ఒక భయం అనేది మార్కెట్లో వదిలేయండి. తర్వాత పోతే మీరు మార్కెట్ని అనాలిసిస్ చేసి అర్థం చేసుకుంటేనే కానీ మార్కెట్లోకి రావద్దండి. పేపర్ ట్రేడింగ్ చేయండి, మినిమం 1 month పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ కూడా ఏదో ఒక 10 lakhs ఫ్రీగా ఇస్తారు పేపర్ ట్రేడింగ్లో, ఏదో బ్లైండ్గా మనకి ఇష్టం వచ్చిన ట్రేడ్లు తీసుకొని ఎంతో కొంత ప్రాఫిట్ లాస్ మన డబ్బులు కదన్నట్టు చేయొద్దండి. ఒక స్ట్రాటజీ ప్రకారం ఇప్పుడు నేను ఎక్కడ ఎంట్రీ అవుతున్నాను అంటే ఎగ్జిట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ హిట్ అయితే కంప్లీట్గా వదిలేయండి, అయిపోయింది అంతే. ఆ రోజు నెక్స్ట్ ట్రేడ్ ఏదైనా ఉంటే తీసుకోండి, ఓవర్ ట్రేడింగ్ మాత్రం చేయొద్దండి. సో మార్కెట్ ఓపెన్ అయినంత వరకు వెయిట్ చేయండి, ఓవర్ ట్రేడింగ్ చేయొద్దండి, స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేయొద్దండి, చార్ట్ అనాలిసిస్ లేకుండా ట్రేడింగ్ చేయొద్దండి. ట్రేడింగ్ నేర్చుకొని ట్రేడింగ్లోకి రండి. సో ట్రేడింగ్ మనం అతి తక్కువ టైంలో డబ్బులు సంపాదించుకుందాం అంటే ట్రేడింగ్ నాకు తెలిసి మనము 9 to 5 చేసుకున్నంత జాబ్ చేసుకున్నంత ఈజీ కాదు ట్రేడింగ్లో మనీ ఎర్న్ చేయడం అనేది చాలా చాలా కష్టం ఫ్రెండ్.
అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో స్టిల్ ఇంకా ఈవెన్ నాకు లాస్ ఉన్నా కానీ నేను ట్రేడింగ్లో ఇంకా ట్రావెల్ అవుతున్నాను. ఆ కాన్ఫిడెన్స్ అనేది నాకు బిల్డ్ అయ్యింది. చాలామందిని చూశాను, యూట్యూబ్లో ఎంతోమంది పోస్ట్ చేస్తారు, ఈరోజు 1 CR తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఎంతోమందిని ఫాలో అయ్యాను నేను కొత్తలో. ఎంతోమంది టెలిగ్రామ్ ఛానల్స్ ఫాలో అయ్యి వాళ్ళు చెప్పిన కాల్స్ తీసుకొని ఎంతో లాస్ అయ్యాను. కొందరు ఏమంటారంటే ఇప్పుడు ఈ కాల్ తీసుకొని అంటారు, మళ్ళీ మనకు లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత టైప్ ఎర్రర్ నేను ఇప్పుడు తీసుకోమని చెప్పాను అంటారు. సో చాలా ఉంటుంది. సో బై ఎండ్ ఆఫ్ ద డే మనం నేర్చుకోకుండా ట్రేడింగ్లోకి రావద్దండి. నేను దీని మీద యాక్చువల్లీ నేను ఈరోజు చేయడానికి రీజన్ ఏంటంటే, మనకు ఈరోజు హాలిడే, రేపు సండే హాలిడే, సో మండే కూడా హాలిడే. మండే స్టాక్ మార్కెట్ హాలిడే, ఎందుకంటే ముంబైలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో మీలో చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటారు. సో నా వీడియో కూడా చూసి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకరికో, ఒక ఇద్దరికో, ఒక 10 మందికో, ఒక 20 మందికో యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చేశాను అంతే. నేను యాక్చువల్గా ట్రావెల్లో ఉన్నాను, ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నాను. వేరే చోట ఒక హోటల్ తీసుకొని ఈరోజు నైట్కి స్టే చేసి తర్వాత ఫర్దర్గా వెళ్ళాలి నా కార్యక్రమాలకి. సో దానికోసం నేను ఈరోజు వీడియో షూట్ చేయడానికి అనుకున్నాను బేసిక్గా. సో ఇది ఫ్రెండ్స్, మీరు చాలామంది ట్రేడింగ్లో లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. ట్రేడింగ్లో లాస్ అనేది సహజం. లాస్ని రికవర్ చేసుకొని ఓవర్ ట్రేడింగ్ చేసి మాత్రం ఇంకా లాస్ అవ్వద్దండి. తెలుసుకొని ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యి స్లోగా కన్సిస్టెన్స్గా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 lakhs లాస్ అయ్యి ఉంటాం. 2 lakhs లాస్ అయ్యాం, ఓకే ఫైన్. 2 lakhs నేను వితిన్ 1 month 2 months తీసుకోవాలంటే, అంటే నేను ఎక్స్పీరియన్స్ కాదు, ఒక మీడియం లెవెల్లో ట్రేడింగ్లో ఉన్నాను, ఒక 3 months 1 yearలో ట్రేడింగ్లో ఉన్నాను. నేను ఒక 1 monthలో నా లాస్ రికవర్ చేసుకోవాలంటే ఒక స్ట్రాటజీ, ఒక కన్సిస్టెన్సీ ఫాలో అయితే మాత్రమే మీరు ట్రేడింగ్లో మీ లాస్ని రికవర్ చేసుకోవచ్చు బై ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఇవి ఒక పేషెన్స్ లేకుండా, స్టాప్ లాస్ లేకుండా, ఒక చార్ట్ అనాలిసిస్ లేకుండా, ఒక స్ట్రాటజీ లేకుండా, తర్వాత ఒక ఓపిక లేకుండా, ట్రేడింగ్లో భయం పెట్టుకొని, తర్వాత పోతే ఒక రైట్ టైంలో ట్రేడింగ్లో ఎంటర్ అవ్వకుండా, ఒక మంచి సెటప్ లేకుండా, ఇలాంటివన్నీ ఏం లేకుండా ట్రేడింగ్లో వచ్చి లాస్ని రికవర్ చేసుకోవాలని ఓవర్ ట్రేడ్ చేస్తే మాత్రం లాస్ని ఎప్పటికీ రికవర్ చేయలేము. అంటే నేనేదో చెప్తున్నాను మీ బ్యాడ్ థింగ్ జరుగుతుందని, బ్యాడ్ కోసం అని చెప్పట్లేదు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది మాత్రం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటాను. ఇంకా ఫర్దర్గా నేను యాక్చువల్లీ ఈ బుక్ మై ప్రాఫిట్ అనే యూట్యూబ్ ఛానల్లో ఫర్దర్గా కొన్ని ట్రేడ్స్ ఎలా ఎంట్రీ అవ్వాలి, ఆ ట్రేడ్ ఎలా సక్సెస్ అయింది, ఇవన్నీ నేను చేయాలనుకుంటున్నాను యాక్చువల్లీ. సో మే మంత్ యాక్చువల్లీ నేను మంచి ప్రాఫిట్ తీసుకొని నా ప్రాఫిట్ అండ్ లాస్ చూపించి మీ అందరికీ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. బట్ బై ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెండ్స్, టు బీ ఆనెస్ట్, మే మంత్ ఫస్ట్ వీక్ 2 weeks నేను ఒక స్మాల్ క్యాపిటల్తోనే, ఒక 20,000 క్యాపిటల్తోనే నేను మామూలుగా ఫస్ట్ 2 weeksలో మొన్న ఆల్మోస్ట్ 12th వరకు నేను యాక్చువల్లీ స్మాల్ ట్రేడ్స్ తీసుకొని బ్యాంక్ నిఫ్టీ మంచి పాయింట్స్ క్యాప్చర్ చేశాను. తక్కువ లాట్స్తోనే మంచి పాయింట్స్ని క్యాప్చర్ చేశాను. సో క్యాప్చర్ చేసి ఒక 30,000 నేను ప్రాఫిట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో తర్వాత నేను ఏం చేశానంటే 2 ట్రేడ్లు నాకు ఆల్మోస్ట్ 80,000 వరకు లాస్ వచ్చింది. నా ప్రాఫిట్ బాను 55,000 వరకు లాస్ వచ్చింది. ఆ 2 ట్రేడ్స్ ఏంటంటే, ఒకరోజు అమిత్ షా గారు న్యూస్ ఇచ్చారు. ఆ న్యూస్ వల్ల ఆ రోజు పాజిటివ్కి వెళ్ళింది. నెక్స్ట్ రోజు నిర్మలా సీతారామన్ గారు, మన ఫైనాన్స్ అండ్ మినిస్టర్, ఆమె కూడా చెప్పారు సేమ్ మన బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. నేనేమనుకున్నాను అంటే, సో ఈ న్యూస్ కూడా మంచిగా ర్యాలీ ఉంటుందని చెప్పి నేను కాల్ సైడ్ వేసాను. సో మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది, అగైనిస్ట్గా నేను ట్రేడ్ చేశాను. అది మొత్తం వెళ్ళిపోయింది నా క్యాపిటల్. ఆ రోజు అది నేను యాక్చువల్ స్టాప్ లాస్ పెట్టలేదు, నాకు అగైనిస్ట్కి వెళ్తుందని నాకు తెలుసు. బట్ స్టిల్ నేనేం చేశానంటే దాన్ని తీయలేదు, ఇంకా వస్తుంది అని పెట్టేసి ఆ ఉద్దేశంతో మైండ్ సెట్లో ఉన్నాను. సో ఆ రోజు నాకు 46,000 లాస్ వచ్చింది. నెక్స్ట్ డే ఇమీడియట్లీ సిపిఐ డేటా వచ్చింది, అది పాజిటివ్గా వచ్చింది. ఆ రోజు కాల్ సైడ్ వస్తుందని మళ్ళీ వేరే 30K తీసుకొని మళ్ళీ 30K పెట్టాను. పెట్టిన ఇమీడియట్గా కిందకు వస్తూనే ఉంది. బట్ ఒక సర్టెన్ టైంలో అది పైకి వచ్చింది ఫ్రెండ్స్. నేనేమనుకున్నాను అంటే ఇంకా వెళ్ళిపోద్ది, ఇంకొక 2,000 3,000 ఉంచిన బ్రోకరేజ్కి వస్తుంది అని చెప్పేసి నేను స్టాప్ లాస్ పెట్టి తీసేసాను. స్టాప్ లాస్ పెట్టిన తర్వాత అది హీరో అయిపోయింది నేను తీసుకున్న కాల్. అలానే ఉంచుంటే నాకు మినిమం 3-4 lakhs వచ్చింది. సో ఇలా మన మైండ్ సెట్ ఎలా అనిపిస్తుంది అంటే,
చార్ట్ అనాలిసిస్ చేయకుండా న్యూస్ తెలుసుకోకుండా మనం అలా వచ్చేస్తాం. సో అలా వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మనం తీసుకున్న కాల్ మనం ఎగ్జిట్ అయిన తర్వాత అది మంచిగా ప్రాఫిట్ ఇస్తుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది, ట్రేడింగ్ అనేది మనకు కరెక్ట్ కాదు, మనకేదో బ్యాడ్ జరుగుతుంది, మనకు లక్ లేదు, మనకు టైం లేదు అనుకుంటాం. బట్ ఏంటంటే నేను అప్పుడు ఓపికతో వెయిట్ చేసి చార్ట్ అంతా లెట్ మార్కెట్ కంటిన్యూ అవని, అది డౌన్ ట్రెండ్ ఉందా కరెక్ట్ ట్రెండ్ ఉందా, ఒక లెవెల్ దగ్గర ఎక్కడైనా సపోర్ట్ తీసుకున్నాను. ఆ సపోర్ట్ తీసుకున్నప్పుడు నేను ఎంట్రీ కానీ అయ్యి ఉంటే నాకు ఒక 30K క్యాపిటల్తో మినిమం 30 lakhs వచ్చి ఉండేది ఫ్రెండ్స్. 30 lakhs వచ్చి ఉంటే మీరు బిలీవ్ చేయండి, నేను ఇన్ని రోజులు ఈ స్ట్రగుల్స్ ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు ఈ 30 lakhsతో నాకు ఒక రైట్ ప్లాట్ఫామ్ దొరికిండేది ట్రేడింగ్లో. సో నాకు అది నా సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అయ్యింది. సో బట్ స్టిల్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది ట్రేడింగ్. ఇంకా నేను డైలీ నేర్చుకుంటూ ఒక కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు నేను కంటిన్యూస్గా నేర్చుకుంటూ ట్రేడింగ్లో నేను సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. సో దానికోసం నేను జాబ్ అంతా వదిలేసి ట్రేడింగ్ మీద వర్క్ చేస్తున్నాను. మన తెలుగులోనే కాదు, చాలామంది ఎంతోమంది లాస్ అయ్యి చాలా కామెంట్స్ చూశాను. ఎందుకంటే లాస్ వచ్చినప్పుడల్లా నేను యూట్యూబ్కి వెళ్ళేసి వీడియో చూడడం, వాళ్ళు ఎలా ప్రాఫిట్ కొట్టారు, మనమే ఎంత చేయలేకపోతున్నాం ఏంటి. కొందరు చాలామంది నేను ఫాలో అవుతాను, వాళ్ళందరూ ఒక్కొక్కరు పర్ డే వాళ్ళ క్యాపిటల్ హెవీగా ఉంటుంది, వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ మనకు తెలియదు, వాళ్ళు ఎంత క్యాపిటల్ పెడతారో తెలియదు. బై ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చూస్తాం, వాళ్ళ ప్రాఫిట్ మాత్రమే చూస్తాం. 30 lakhs ప్రాఫిట్ చేశాను ఈరోజు, 2 CR ప్రాఫిట్ చేశాను అంటే మనం అనుకుంటాం, అయ్యో 30 lakhs 2 CR ఇన్ని క్రోర్స్ ప్రాఫిట్ చేస్తున్నాం, మనం ఒక 10,000 చేయలేము పర్ డే అని చెప్పేసి ట్రేడింగ్లోకి రావడం, ఓవర్ ట్రేడ్ చేయడం, పోగొట్టుకోవడం, మళ్ళీ ఎవరొకరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడం, మళ్ళీ పోగొట్టడం. సో ఇలా అప్పులు చేయొద్దండి, ట్రేడింగ్ గురించి నేర్చుకోండి. ట్రేడింగ్ అనేది జాబ్ చేసి అంత ఈజీ కాదు ట్రేడింగ్లో డబ్బులు సంపాదించడం. మోరోవర్ ఇది ఒక గ్యాంబ్లింగ్ గేమ్ కూడా కాదు ఫ్రెండ్స్, ఇది గ్యాంబ్లింగ్ కాదు. దీంట్లో నేర్చుకొని ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక రైట్ ప్లాన్ ప్రకారం, ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి, నేను చెప్పాను కదా ఈ స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేయడము, పేపర్ ట్రేడింగ్ చేయడం, చార్ట్ అనాలిసిస్ చేయడం, ఒక రైట్ ఎంట్రీ, ఒక పేషెన్స్గా ఉండడం, ఓపికతో ట్రేడింగ్ వెయిట్ చేయడం, మార్కెట్ ఓపెన్ అవుతానే ఏదో దానిపైన వేసేయడం కాదు, మనం అనుకున్న స్ట్రాటజీ వచ్చిందా లేదా, స్టాప్ లాస్ కరెక్ట్గా పెట్టామా లేదా. సో తర్వాత మన మైండ్ సెట్ని కూడా ట్రేడింగ్కి అలవాటు చేసుకోండి. ఇవన్నీ చేస్తేనే మీకు ట్రేడింగ్లో సక్సెస్ అనేది వస్తుంది. ఇవన్నీ చేసి మీలో ఎంతమంది బిగినర్స్ ట్రేడింగ్లో ఉన్నారు, ఎంతమంది ప్రాఫిట్లో ఉన్నారు, ఎంతమంది లాస్లో ఉన్నారని తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే, మీకు ఏదైనా ఒక స్ట్రాటజీస్ మీరు ఫాలో అయ్యే స్ట్రాటజీస్ మంచిగా ఉంటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుతుంది. ఇది ఒక లెంగ్తీ వీడియో, బట్ స్టిల్ నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు కాకపోయినా ఏ రోజైనా ఈ వీడియోని చూస్తారు, కొందరికైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని నేను వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అనేది నేను ఇంకా క్లోజ్ చేస్తున్నాను. సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా.